హాయ్ బ్రో, నేను వాట్సాప్లో మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చెప్పుకుంటున్నాం కదా. వాట్ డూ యూ అబ్జర్వ్ మనకి పేజ్ నెంబర్ 36కి సంబంధించిన క్వశ్చన్స్. పేజ్ నెంబర్ 36 కదా. ఇక్కడ యాక్టివిటీస్లో మనం చేసాం కదా, ఒక పేపర్ మీద పేపర్ రోల్ని పెట్టి దాని మీద క్యాప్ పెట్టి ఏం చేసాము, సడన్గా ఈ పేపర్ రోల్ రాలేసినట్టయితే ఏమైంది, పెన్ క్యాప్ అనేది కింద సేమ్ అది స్ట్రైట్గా పడిపోయింది. సో వాట్ డూ యూ అబ్జర్వ్, ఇక్కడ యాక్టివిటీలో ఏం అబ్జర్వ్ చేశారు. ద పేపర్ హూప్స్ ఈస్ థ్రోన్ అవే ఫ్రమ్ ద బాటిల్. ఈ పేపర్ హూప్ అనేది వెంటనే బాటిల్ నుంచి బయటికి లాగడం అనేది గమనించాం. అలా బయటికి లాగిన తర్వాత ఏం జరిగింది, వాట్ హ్యాపెన్స్ టు ద పెన్ క్యాప్, అక్కడ పెన్ క్యాప్కి ఏం జరిగింది, ద పెన్ క్యాప్ ఫాల్స్ ఇన్ టు ద బాటిల్. ఆ పెన్ క్యాప్ అనేది వెంటనే బాటిల్లోకి పడిపోయింది. సో ఆ పెన్ క్యాప్ అనేది బాటిల్లోకి పడిపోవడం అనేది చూసా పెన్ క్యాప్ అనేది బాటిల్లోకి పడిపోయింది. ఓకే, అది మనం ఈ యాక్టివిటీలో చూసాం. ఓకే, స్ట్రైట్గా పడిపోయింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37లో యాక్టివిటీ మనం ఇక్కడ చూసాం కదా, అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఏ ఓకే కాయిన్ బై ద స్ట్రైకర్. ఓకే, మనకి ఇక్కడ ఏం చూసాం, వాట్ ఆర్ యూ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద అబవ్ యాక్టివిటీ. మీరు ఇచ్చిన యాక్టివిటీ గురించి, అబవ్ యాక్టివిటీ గురించి మీరు ఏం గమనించారు. అయితే వీ అబ్జర్వ్ దట్ ద పేపర్ హూప్స్ ఈజ్ సెట్ ఇన్ టు ఏ మోషన్ వేర్ హ్యాస్ ద క్లిప్ విచ్ ఈజ్ ద రెస్ట్ కంటిన్యూడ్ టు బి అట్ రెస్ట్ డ్యూ టు ద ఇనర్షియా. మనకి అబవ్ యాక్టివిటీలో ఏం గమనించామంటే, ఆ పేపర్ అనేది మోషన్లో అది మోషన్లో ఉంటే ఆ క్లిప్ కూడా మోషన్లో ఉంది. అదే పేపర్ కనుక రెస్ట్ పొజిషన్లో ఉంటే ఆ క్లిప్ కూడా అది రెస్ట్ పొజిషన్లో ఉండడానికి కంటిన్యూ చేసేది. ఎందుకు, దానివల్ల దానికి ఇనర్షియా, సహజ జడత్వం అంటే దాన్ని ఏమంటాము, ఇనర్షియా జడత్వం అంటే స్థిర జడత్వం. రెస్ట్లో ఉండాల్సిన రెస్ట్లో ఉండాలనుకుంటుంది, మోషన్లో ఉండాల్సిన మోషన్లోనే ఉండాలనుకుంటుంది కదా. సో ఆ పేపర్ హూప్ కనుక రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లయితే ఆ క్లిప్ కూడా రెస్ట్ పొజిషన్లో ఉండేదన్నమాట. ఎందుకంటే దానికున్న సహజమైన జడత్వం అనే గుణం వలన, డ్యూ టు ఇనర్షియా. సో వీ అబ్జర్వ్ ద పేపర్ హూప్ సెట్ ఇన్ టు ఏ మోషన్ వేరియస్ ద క్లిప్ విచ్ ఈజ్ ఆల్సో రెస్ట్ కంటిన్యూస్ టు బీ at rest due to the inertia. Okay, సో పేపర్ హూప్ అని రెస్ట్గా ఉంది, అలానే క్లిప్ కూడా రెస్ట్గా ఉంది. ఎందుకంటే దానికున్న ఇనర్షియా వల్ల, స్టాటిక్ ఇనర్షియా వల్ల అది మూవ్ అయితే ఈ క్లిప్ కూడా మూవ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ అలానే వాట్ డస్ ద పెన్ క్యాప్ ఫాల్స్ ఇన్సైడ్ ద బాటిల్. ఎందుకు ఆ పెన్ క్యాప్ బాటిల్ లోపలికి పడిపోయింది, ఎందుకంటే ద పెన్ క్యాప్ ఫాల్స్ ఇన్ టు ద బాటిల్ బికాస్ ఆఫ్ ఇనర్షియా. పెన్ క్యాప్ ఉన్న ఇనర్షియా వల్ల అది వెంటనే అదే ప్లేస్లో కింద బాటమ్ ప్లేస్కి చేరింది. నాకు ఇనర్షియాలు వేరే చోటుకి వెళ్ళి పడలా, అదే ప్లేస్ దానికి ఇనర్షియా వల్ల అదే ప్లేస్లో డౌన్వర్డ్ పొజిషన్కి పడింది, అంటే బాటిల్ అప్పుడు పడింది అనమాట. సో ద పెన్ క్యాప్ ఫెల్ ఇన్ టు ద బాటిల్ బికాస్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్, వై ద స్టాక్ ఆఫ్ క్యారమ్ కాయిన్స్ ఫాల్స్ డౌన్ వర్టికల్లీ. ఎందుకు మనకి ఇక్కడ నిలువుగా పెట్టానుకోండి క్యారమ్స్ కాయిన్ ఒకదాని మీద ఒకటి పేర్చి స్ట్రైకర్తో హిట్ చేసినప్పుడు బాటంలో ఉన్న కాయిన్స్ మాత్రమే పక్క జరిగి పైన ఉన్న ఆ రీల్ అంతా మళ్ళీ అలానే కింద పడుతుంది సేమ్ యాస్టీస్గా. ఎందుకు అలా ఉంటుంది, ఎందుకంటే క్యారమ్ యొక్క ఫోర్స్ అనేది ఆ క్యారమ్ కాయిన్స్ యొక్క బాటమ్ ఉన్న కాయిన్ మీద యాక్ట్ అయ్యింది. దానికున్న ఇనర్షియా వల్ల అది మూవ్ అయ్యింది, కానీ పైకున్న వాటికి సేమ్ ఇనర్షియా ఉండటం వల్ల అది సేమ్ అదే ప్లేస్లో ఉండి పైనుంచి కొంచెం కిందకి పడతాయి, కింద ఉన్న కాయిన్ మిస్ అవడం వల్ల అంతే. అయితే ద స్టాక్ ఆఫ్ క్యారమ్స్ కాయిన్స్ ఫాల్ డౌన్ వర్టికల్లీ బికాస్ దే హ్యావ్ అండర్ ద స్టేట్ ఆఫ్ ఇనర్షియా. డ్యూ టు ద ఇనర్షియా దే ఫాల్స్ వర్టికల్లీ డౌన్ అండ్ ద బోర్డ్. స్ట్రైకర్తో కొట్టినప్పుడు క్యారమ్ కాయిన్స్ అనేది వర్టికల్గా డౌన్కి పడ్డాయి. ఎందుకు, కారణం అంటే అండర్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. అవి రెస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టాప్ పొజిషన్లో, అందుకని అవి సేమ్ అదే రెస్ట్ పొజిషన్లో కిందకి పడ్డాయి కానీ పక్కకి పడలేదు. సో డ్యూ టు ద ఇనర్షియా దే ఫాల్ వర్టికల్లీ డౌన్ టు ద బోర్డ్. సో దానికున్న స్టాటిక్ ఇనర్షియా వల్ల రెస్ట్లోనే ఉంటాయి, అందుకని పైకి కిందకి కొంచెం వర్టికల్గా పడ్డాయి అన్నమాట, పైనుంచి కిందకి క్యారమ్ బోర్డ్ మీద స్ట్రైకర్ హిట్ చేసినప్పుడు. నెక్స్ట్, వాట్ డూ యూ నోటీస్. ఈ టూ యాక్టివిటీస్ గురించి మీరు ఏం నోట్ చేశారు క్యారమ్స్ కానీ. యూ విల్ నోటీస్ దట్ ఎక్స్పెక్ట్ ద బుక్ దట్ యూ హ్యావ్ పుల్డ్ రిమైనింగ్ బుక్స్ స్టే ఎట్ ద రెస్ట్.
స్టాక్ ఆఫ్ బుక్స్ విల్ నో చేంజ్ ఇన్ దేర్ పొజిషన్. సపోజ్ ఇలానే ఒక బుక్ మీద బుక్ పెట్టానుకోండి, అడుగున్న బుక్ లాగితే ఏమవుతుంది, మిగతా బుక్స్ అన్ని పడతాయి. అవి కూడా సేమ్ అదే వర్టికల్ పొజిషన్లోనే ఉండి రెస్ట్లో నుండి కొంచెం కిందకి దిగుతాయి. ఎందుకు? వాటికి ఉన్న స్టాటిక్ ఇనర్షియా ప్రకారం అవి రెస్ట్లోనే ఉండాలనుకుంటాయి కాబట్టి. సో యూ విల్ నోటీస్ దట్ ఎక్సెప్ట్ ద బుక్ యూ హ్యావ్ పుల్డ్, రిమైనింగ్ ద బుక్స్ హ్యావ్ స్టే ఇన్ ద స్టాక్ ఆఫ్ బుక్స్ నో చేంజింగ్ దేర్ పొజిషన్. ఓకే, కాబట్టి వాటికున్న స్టాటిక్ ఇనర్షియా వల్ల, సహజ జడత్వం, స్థిర జడత్వం వల్ల అవి రెస్ట్ పొజిషన్లో ఉంటూ అది సేమ్ అదే పొజిషన్లోకి పైనుంచి కింద పట్టడం జరుగుతుంటుంది అనమాట. అంతేగాని వాటి మీద ఫోర్స్ పొజిషన్ అనేది ఏ విధంగా చేంజెస్ ఉండవు. నెక్స్ట్ అలానే పేజ్ నెంబర్ 38కి సంబంధించి యాక్టివిటీస్ అనమాట. డూ ఆల్ బాడీస్ హ్యావ్ సేమ్ ఇనర్షియా? ఓకే, ఇనర్షియా అండ్ మాస్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆల్ బాడీస్ హ్యావ్ సేమ్ ఇనర్షియా, అన్ని బాడీస్కి ఒకే రకమైన ఇనర్షియా ఉంటుందా? ఆల్ బాడీస్ డు నాట్ హ్యావ్ సేమ్ ఇనర్షియా. నో, ప్రతి ఒక్క బాడీకి ఒకే ఇనర్షియా ఉండదు. ఎందుకంటే ఇనర్షియా అనేది మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక బాడీ యొక్క ఇనర్షియా చెప్పాలంటే దాని యొక్క మాస్ని మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది. సో మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఒక బాడీ యొక్క మాస్ చెప్పాలంటే దాని యొక్క ఇనర్షియాని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఈ బ్రిక్కి ఎంత మాస్ ఉంది, ఈ బ్రిక్ ఎంత మాస్ ఉంది. సో ఎంత మాస్ ఎక్కువ ఉంటే ఆ బాడీకి అంత ఇనర్షియా ఉంటుంది. సో ఈ బ్రిక్తో పోల్చుకుని బ్రిక్కి మాస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని బాడీస్కి యొక్క మాస్కి యొక్క ఇనర్షియా రెండు సేమ్గా ఉండవు అని చెప్తున్నాను. సో ఆల్ బాడీస్ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ ఇనర్షియా. ఓకే, do all bodies have the same inertia? No, all bodies do not have the same inertia అని చెప్పాలి. నెక్స్ట్ అలానే వాట్ ఫ్యాక్టర్స్ కెన్ డిసైడ్ ద ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ? ఒక బాడీ యొక్క ఇనర్షియాని ఏ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది? దాని యొక్క మాస్ అనే ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది. సో ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ డిపెండ్స్ ఆన్ ద మాస్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎ బాడీ. ఓకే, ఇనర్షియాని ఏవి డిఫైన్ చేస్తాయి? మాస్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎ బాడీ can measure the inertia. So inertia of a body depends on the mass and position of a body. Okay, next what do you find? మీరేం గమనించారు? both of the wooden blocks have move forward with different speeds. ఇక్కడ ఈ యాక్టివిటీ ఏంటంటే ఈ రెండు వుడెన్ బ్లాక్స్ రెండు డిఫరెంట్ స్పీడ్స్తో ఇక్కడ మూవ్ చేస్తున్నాయి ఇక్కడ స్కేల్ని. both of the wooden blocks moves forward with the different speeds. అయితే which one goes further? Why? Smaller wooden blocks will have move further or because the mass of same block is less than the mass of the bigger block. ఓకే, ఇక్కడ రెండిట్లో ఏది ఫాస్ట్గా మూవ్ అవుతాయంటే ఈ చిన్నగా ఉన్నది తొందరగా మూవ్ అవుతుంది. ఎందుకంటే ద స్మాలర్ వుడెన్ బ్లాక్ విత్ ద మూవ్ further because the mass of the smaller block is less than the mass of the bigger block. దీనికి తక్కువ ఇనర్షియా ఉంది, తక్కువ మాస్ ఉంది కాబట్టి తొందరగా మూవ్ అవుతుంది. ఇది ఎక్కువ మాస్ ఉండి ఎక్కువ ఇనర్షియా ఉంది కాబట్టి తొందరగా కలవలేదు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా లావున్న పర్సన్ని సన్నగా ఉన్న పర్సన్ని పక్కన పెట్టండి, ఇద్దరు ఒకేసారి టైం స్టార్ట్ చేయండి, ఎవరు ఫాస్ట్గా నడుస్తారు? సన్నగా ఉన్న పర్సన్ చాలా ఫాస్ట్గా నడుస్తాడు. ఎందుకంటే తనకి మాస్ తక్కువగా ఉంది కాబట్టి ఆ మూవింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తనకి రెసిస్టెన్స్ జడత్వం ఉండదన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బద్ధకం ఏమి ఉండదు, అలసట ఉండదు కాబట్టి ఫాస్ట్గా నడుస్తారు. అదే లావుగా ఉన్న పర్సన్కి ఏంటి, తొందరగా అలుపు వస్తుంది, కొందరు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదలలేరు అనమాట. సో అది స్టాటిక్ ఇనర్షియా ఎక్కువగా ఉండడం వల్ల, మాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తను సన్నగా ఉన్న వాటికన్నా ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవ్వలేరు. కాబట్టి ఏదైతే తక్కువ మాస్ ఉంటుందో దానికి ఇనర్షియా కూడా ఎక్కువ ఉంది. సో ఇక్కడ సన్నగా ఉన్న బ్రిక్ అనేది లావుగా ఉన్న బ్రిక్ కన్నా ఫాస్ట్గా మూవ్ అయింది, ఎందుకంటే దాని ఇనర్షియా అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ అలానే వాట్ బ్లాక్ యాక్సిలరేషన్ మోర్? ఏది ఎక్కువ యాక్సిలరేట్ అయింది? సన్నగా ఉన్న బ్రిక్ అనేది ఎక్కువ యాక్సిలరేట్ అయింది. సో స్మాలర్ బ్లాక్ హ్యావ్ లెస్ మాస్ విల్ యాక్సిలరేషన్ మోర్. ఎందుకంటే సన్నగా ఉన్నదానికి లెస్ మాస్ ఉంది కాబట్టి అది ఎక్కువగా యాక్సిలరేట్ అయింది, మోర్ యాక్సిలరేషన్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ 40లో చూసినట్లయితే
ఈజ్ ద యాక్సలరేషన్ ఇంక్రీజెస్, అక్కడ యాక్సలరేషన్ అన్న పెరుగుతూ ఉందా? యాక్సలరేషన్ ఈజ్ ఇంక్రీజెస్ వెన్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్. ఇక్కడ యాక్సలరేషన్ అన్న పెరిగిందా? యాక్సలరేషన్ ఎప్పుడు పెరుగుతుందంటే దాని మీద ఫోర్స్ అనేది పెరిగినప్పుడు యాక్సలరేషన్ పెరుగుతుంది. ఇనర్షియా గురించి ఇంపల్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, యాక్సలరేషన్ ఇంక్రీజెస్ వెన్ ఇంక్రీజింగ్ అప్లైడ్ ఫోర్స్. ఓకే, అప్లైడ్ ఫోర్స్ ఎక్కువైనప్పుడు అది యాక్సలరేషన్ కూడా అక్కడ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 43. సో పేజ్ నెంబర్ 43కి సంబంధించి ఇంపల్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. 43కి సంబంధించి యాక్టివిటీలో వాట్ డూ యూ నోటీస్ ఫ్రమ్ ద రీడింగ్స్ ఇన్ ద స్ప్రింగ్ బ్యాలెన్సెస్. ఈ స్ప్రింగ్ బ్యాలెన్సెస్లో రీడింగ్స్ గురించి మీరే గమనించారు. ద రీడింగ్స్ ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆర్ ద సేమ్. ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క రీడింగ్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. సో ద రీడింగ్స్ ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆర్ ద సేమ్. నెక్స్ట్ ఆర్ ద రీడింగ్స్ ఆఫ్ ద టూ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ ఆర్ ద సేమ్. కానీ ఆ రీడింగ్స్ కూడా సేమ్గా ఉన్నాయా ఆ రెండు స్ప్రింగ్ బ్యాలెన్సెస్ యొక్క? ఎస్, ఆ రెండు స్ప్రింగ్ బ్యాలెన్సెస్ యొక్క రీడింగ్స్ కూడా సేమ్గానే ఉన్నాయి. సో ఎస్. నెక్స్ట్, ఆర్ యూ ఏబుల్ టు మేక్ ద స్ప్రింగ్ బ్యాలెన్సెస్ షో డిఫరెంట్ రీడింగ్స్ బై పుల్లింగ్ దెమ్ సైమల్టేనియస్లీ విత్ ద ఆపోజిట్ డైరెక్షన్? వై నాట్? ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే స్ప్రింగ్ బ్యాలెన్సెస్ అనేది ఎందుకు సేమ్ రీడింగ్స్ ఉన్నాయి, రెండింటి మీద సేమ్ ఫోర్స్, ఈక్వల్ ఫోర్స్, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయింది కాబట్టి అది రెండు సేమ్ రీడింగ్స్ని చూపిస్తుంది. సో నో ద స్ప్రింగ్ యాష్ ఇక్కడ ఏమడిగాడు? ఆర్ యూ ఏబుల్ టు మేక్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోన్ డిఫరెంట్ రీడింగ్స్ టు పుల్ ద సైమల్టేనియస్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో రెండింటిని పుల్ చేసినప్పుడు రెండు డిఫరెంట్ రీడింగ్స్ చూపిస్తాయి ఈ స్ప్రింగ్ బ్యాలెన్సెస్లో? నో, చూపించవు. ఎందుకంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ ద డిఫరెంట్ రీడింగ్స్ ఆఫ్ ద స్ప్రింగ్ మాసెస్ ఈజ్ కన్సిడర్డ్. సో ద ఫోర్స్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆర్ ద డిఫరెంట్ యాజ్ సిస్టమ్ ఈజ్ మూవ్. ఫర్ నెగ్లిజిబుల్ మాస్ can't makes the F2 equal to minus F1. ఓకే, ద స్ప్రింగ్ బ్యాలెన్స్ కనుక మనం చూసినట్లయితే స్ప్రింగ్ బ్యాలెన్స్ మాస్ కన్సిడర్ యాజ్ ద ఫోర్స్ ఇన్ బోత్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ విత్ ద సేమ్ మూవ్స్. సో సేమ్ ఫోర్స్తో రెండు డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో సేమ్ అంతే ఫోర్స్ కదా ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యేది. సో F1 ఇక్కడ కూడా F1 రెండు ఏమవుతాయి? F1 ఈక్వల్ టు F1 అనేప్పుడు అది నెగ్లిజిబుల్ అవుతాయి అనమాట, నాట్ ఈక్వల్ అవుతాయి. సో F2 ఈక్వల్ టు మైనస్ F1 ఈక్వల్ టు MA అయినప్పుడు మాస్ ఆఫ్ ద నెగ్లిజిబుల్ మాస్ కాబట్టి M ఈక్వల్ టు 0 అయినప్పుడు F2 మైనస్ F1 ఈక్వల్ టు A, F1 ఈక్వల్ టు M2. సో మాస్ కన్సిడర్ సిస్టమ్ ఈజ్ మూవ్స్ ఇన్ స్ప్రింగ్ బ్యాలెన్సెస్ షోన్ డిఫరెంట్ డేటింగ్స్. ఓకే, సో ఎప్పుడైతే ఫోర్స్ అన్ఈక్వల్గా ఉంటాయో అప్పుడు మాత్రమే స్ప్రింగ్ బ్యాలెన్స్ డిఫరెంట్ డేటింగ్స్ చూపిస్తాయి. ఆ ఫోర్స్లు ఎప్పుడైతే ఒకటే ఉంటాయి, ఎక్కడైనా ఒకే ఫోర్స్ ఉంటుంది అప్పుడు అవి డిఫరెంట్ రీడింగ్స్ని చూపించాను అనమాట స్ప్రింగ్. సో మాయం ఈ కన్సిడర్ ద సిస్టమ్ మూవ్స్ ఇన్ స్ప్రింగ్స్ హ్యావ్ షోన్ డిఫరెంట్ రీడింగ్స్. ఓకే, నెక్స్ట్ అక్కడ ఏంటంటే డస్ ద ర్యాకెట్ ఎక్స్ప్రెస్ ద ఫోర్స్ ఆఫ్ ద గ్లాస్ ఎక్స్ప్రెడ్ ఫ్రమ్ ఇట్. ఓకే, డస్ ద ర్యాకెట్ ఎక్సెప్ట్ ద ఫోర్స్ ఆన్ ద గ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఇట్. ఒక ర్యాకెట్ దాని నుంచి పేజ్ నెంబర్ 44లో. ఓకే, 44లో చెప్తున్నా ర్యాకెట్ గురించి. ఒక ర్యాకెట్ కనుక బయటకు ఫోర్స్తో నెట్టబడినప్పుడు ఎక్స్పెల్ ద ఫ్రమ్ ఇట్ వాటి గురించి ఏం విడుదల చేస్తుంది? సో నో, ద ర్యాకెట్ ఎక్సెప్ట్ ద ఫోర్స్ ఆన్ ద గ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఇట్. ఓకే, వాట్ హ్యాపెన్ నౌ? A balloon moves along the thread till the air filling in the complete exit. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాట్ హ్యాపెన్, ఇక్కడ ఏం జరిగింది? బెలూన్ మూవ్స్ అలాంగ్ ద థ్రెడ్ టిల్ అండ్ ఎయిర్ ఫిల్లింగ్ ఇట్ హ్యాస్ కంప్లీట్లీ ఎస్కేప్డ్. ఓకే, దీంట్లో ఎయిర్తో ఫిల్అప్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఈ బెలూన్ అనేది మూవ్ అవడం జరిగింది అనమాట థ్రెడ్ అలాంగ్. So balloon moves through the thread with the air filling with completely exhibited. Next page number 45లో కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అండ్ ఇంపల్స్ గురించి చెప్పుకుంటున్నాం. వాట్ ఈస్ ద ఇన్ఫర్ ఫ్రమ్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్? ఓకే,
when the cork caps blows off the test tubes hanging on the string recoils according to the Newton's third law of motion. ఇక్కడ పేజ్ నెంబర్ 45లో మనం క్వశ్చన్ చదివాం కదా, బెలూన్స్ని ఒక టై చేసి దాని ఒక స్టిక్ కట్టి ఏం చేశారు అక్కడ ఏం గమనించారంటే when the cork cap blows off the test tubes hanging on the string recoils. Okay, దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్స్. ఓకే, ఈ విధంగా ఎంత ఫోర్స్ అప్లై చేసి మనం దాంట్లో గాలి నింపామో సేమ్ అంతే ఫోర్స్తో న్యూటన్స్ లా ప్రకారం వెళ్ళి మళ్ళీ సేమ్ అంతే ఫోర్స్తో వెనక్కి తిరిగి వచ్చింది అనమాట. సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ వెన్ ద క్రాక్ కాప్స్ ఆన్ ద బ్లోస్ ఆన్ ద టెస్ట్ ట్యూబ్ హ్యాంగింగ్ ఇన్ ద సింక్ రికార్డ్స్ విచ్ ఇస్ అకార్డింగ్ టు ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, థర్డ్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కోసం ప్రతి బెల్ట్ అనేది ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అలానే పేజ్ నెంబర్ 46లో వై డస్ ద పోల్ వాటర్ జంపర్ అరౌండ్ ద థిక్ మాస్ ఆఫ్ ఫోమ్. సో ద సాఫ్టర్ అండ్ more cushioned landing surface provides the longer time to stop because of greater stopping distances. Thus the time intervals at the which the force acting is increases. Okay, next the decrease the rate of change of momentum and hence the rate of force of acceleration, therefore the jumper is less hot. ఓకే, మనకి ఫోర్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ మీద వచ్చింది కాన్స్టెంట్ కాబట్టి. సో ద మినిమైజ్ చేసినప్పుడు ఎఫ్ ఈక్వల్ టు we have the maximum ఎంత యాక్సిలరేషన్ మ్యాక్సిమం ఉంది కాబట్టి అక్కడ డెల్టా టీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద సేఫ్ టు జంప్ శాండ్ రేదర్ వెన్ ద సిమెంట్ ఫ్లోర్ బై. శాండ్ లేదర్ కన్నా సిమెంట్ ఫ్లోర్లో కన్నా శాండ్ యొక్క ఫ్లోర్లో మనం ఈజీగా జంప్ చేయొచ్చు. ఎందువల్ల దెబ్బలు తగలకుండా, ఎందుకంటే శాండ్కి కొంచెం లాక్కునే స్వభావం ఉంటుంది, అది మనిషిని లాక్కొని మళ్ళీ బయటికి నడుస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది మనం దెబ్బలు తగలవు. అదే మన రాళ్ళ మీద ఎగిరాం అనుకోండి, రాళ్ళకి లాక్కొని మళ్ళీ ఇచ్చే గుణం ఉండదు కదా. సో అందువల్ల మనకి ఫ్లోర్ మీద ఎగిరినప్పుడు ఎక్కువ దెబ్బలు తగులుతాయి. సో if the safe to jump on the sand when the cement floor because the hard cement floor offers the great resistance force and the jumper may be hurts. కాబట్టి సిమెంట్ నేల మీద అయితే అది ఫ్లోర్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల అది జంపర్కి చాలా బాధ పెట్టే గుణం ఉంటుంది. అదే శాండ్ యొక్క ఫ్లోర్ అయితే మెత్తగా ఉంటుంది కాబట్టి అది దూకడానికి పెద్దగా ఇబ్బంది అనిపించదు, దెబ్బలు కూడా తగలవు అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఎడిషనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గురించి చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 1 మార్క్ క్వశ్చన్స్ గురించి.